ఫెర్నాండెస్ గారి యొక్క సేవలను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతుందో మరి ఆనాడు గౌరవించి జార్జ్ ఫెర్నాండెస్ గారి యొక్క సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవడం జరిగింది. అదే స్థాయిలో భారత రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు మరి వాస్తవంగా వారు ముందుకు రావటం, ఆయన సేవలను ఏదైతుందో ఇలా భారత రాజ్యాంగ నిబంధనలు విలువలు కాపాడబడే విధంగా నిర్వర్తించడానికి ఆయన ముందుకు రావటము హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నాను. ఇది ఒక ప్రాంతం, ఒక భాష అనే కాకుండా యావత్ భారతదేశ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం అని భావించకుండా వీళ్ళ సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఇప్పుడు ఎందుకంటే దెర్ ఇస్ నో సచ్ విప్ ఇన్ వాయిస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అంటే భారత రాజ్యాంగంలో ఏదైతుందో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండకూడదనే భావనతోని విప్ కూడా నిర్దేశించడం లేదు. పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎట్ లిబర్టీ. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయగలుగుతారో గుర్తించగలిగేటువంటి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలపటం వారి యొక్క బాధ్యత భావించాలి. ఇవాళ ఆ విధంగా మరి ఆలోచింపజేస్తున్న తరుణంలో సుదర్శన్ రెడ్డి గారి పట్ల ఏదైతే నక్సల్ మద్దతుదారు అనేటువంటి ఒక ఆరోపణ చేసే ఒక ప్రయత్నం చేయటం నేను దురదృష్టకర పరిణామంగా భావిస్తున్నాను, అని ఖండిస్తున్నా. నేను డెఫినెట్లీ ఆయన ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్యవాది. ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నంత మాత్రాన్ని ఏదైతుందో అది నక్సల్ సానుభూతి పరుడుగా భావించడం సరైనది కాదు. వాస్తవంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసల్లో ఉంటుంది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. వీళ్ళు ఉగ్రవాదాన్ని నిలువనిపై చేయటంలో వీళ్ళ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా ఏదైతుందో ఈ దేశ సమగ్రత సమైక్యత కాపాడటానికి కొరకు తన ప్రాణాలను అర్పించడం జరిగింది. వీళ్ళ రాజీవ్ గాంధీ గారు వీళ్ళ ఒక శాంతి కాముకునిగా, ప్రపంచ శాంతి కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలో బలి కావడం జరిగింది. మనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్డీ కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు. కాబట్టి దీనికి అందరూ కూడా ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా మద్దతు తెలిపి వారి గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఐ డి నాట్ ఫైండ్ గమనించలేదే. ఇప్పుడు ఒక తీర్పు అది ఎవరికి లబ్ధి చేస్తుందని అనే ఒకటువంటి ఒక ఆలోచన కాదు. ఇలా ఒక న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఏదైతుందో ఒకరికి లబ్ధి చేయాలనే ఒక ఆలోచనతో భావాలతోని ఎవరు తీర్పు ఇయ్యరు. ఏ న్యాయమూర్తి కానీ ఇవ్వబడే తీర్పు అనేది ఏదైతుందో వీళ్ళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా, రాజ్యాంగ మౌలిక విధానాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నాట్ దాంతో ఎవరు లబ్ధి పొందుతారు అనేది అంశం కాదు ఇక్కడ. అటువంటి వ్యక్తిత్వం గల నిబద్ధత గలటు అభ్యర్థి లభించడము ప్రతి భారత చట్టసభకు ఎంపికైనట్టు ఒక ప్రజాప్రతినిధి అదృష్టంగా భావించాలని చెప్పట్టున్నా. వీళ్ళ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందుకే రాజ్యాంగ నిబంధనల్లో విప్ అనేది లేదు. ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థి ఎవరికి ఓటు వేయాలని నిబంధన లేదు. ఎవ్రీ ఓటర్ పార్లమెంట్ మెంబర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్. ఆయన ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచన భావనతోనే రాజ్యాంగంలో ఏ విధంగా నిబంధనను పొందుపరచలేదు. ఇక్కడ మెజారిటీ మైనారిటీ అనేది కాదు. వీళ్ళ ఇండి కూటమి అనేది ఇది ప్రతిపక్ష రాజకీయ కూటమి అనేది కాదు. ఇక్కడ ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది ప్రధానం. ఇక్కడ మనకు
ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది ప్రధానం. ఇక్కడ ఎన్డీ కూడా ప్రతిపాదించే అభ్యర్థిత్వం అనేది రాజ్యాంగ విలువలకు నిబంధనలకు అద్దం పట్టేటువంటి ఒక అభ్యర్థిత్వం కాబట్టి అటువంటి అభ్యర్థిత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలపాల్సిన ఒక బాధ్యత వాళ్ళపై ఉంది. అందుకే ఆత్మసాక్షి ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత అభ్యర్థిని గౌరవించాలని చెప్పి కోరుకోవడం సహజం. కానీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ప్రాంతానికి పరిమితమైన ఎన్నిక కాదు. ఇది ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత అభ్యర్థిత్వాన్ని కోరుకోవటం బలపరచడం అనేది సహజం. ఒకప్పుడు ఏదైతుందో భారత ప్రధాని పివి నరసింహారావు గారు ఏదైతుందో అప్పుడు మరి కర్నూలుకి వెళ్ళి పోటీ చేస్తున్న సందర్భంగా అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదు. మనకు దొరుకుతున్నట్టుగా అరుదైన అవకాశం అది, మనకు దొరుకుతున్న అరుదైన అవకాశం కాబట్టి పోటీ పెట్టలేదు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో మన తెలుగు బిడ్డకు లభిస్తున్నటువంటి అరుదైన గౌరవం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక భావనతోని వారు అప్పీల్ చేయడం జరిగింది. గౌరవించడం వారి యొక్క బాధ్యత. అంటే కేటీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియాలి. తెలంగాణ వాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఏదైతుందో ఆయన బహిర్గతంగా మద్దతు తెలపడం జరిగింది. కేవలం ఆయన భావాలు వ్యక్తం చేయడం కాదు, ఉద్యమానికి మద్దతు తెలిపిండి. ఆయన ఉద్యమంలో భాగస్వామి అయిందని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంలో ఏదైతుందో ఆయనది ఒక విధంగా క్రియాశీల పాత్ర ఉందని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి. ఇలా యూరియా అనేది ఏదైతుందో డెఫినెట్లీ ఇట్ ఈస్ రైతుకు అది వాళ్ళ అత్యవసరం కావాల్సినటువంటి ఒక అంశం. వీళ్ళ యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులే? బేసిక్గా కేటీఆర్ గారు అది ఆలోచించాలి. యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులు? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రామగుండం 90% ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది. దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల సరఫరా కేవలం రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తోని సరఫరా చేయలేక కల్పించబడలేక అది బ్రేక్ డౌన్ కావడంతో మన కొరత ఏర్పడ్డది. నేనంటలేదు, ఇది స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రేక్ డౌన్ కావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఇదే సరఫరా కావాల్సినటువంటి ఒక యూరియా ఫర్టిలైజర్ దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడ్డదని చెప్పని వాళ్ళ బీజేపీ ఎన్డీఏ కూటమి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. మరి ఎవరు బాధ్యుడే? కొరతకి ఎవరు బాధ్యులు ఆలోచించండి దయచేసి. ఒక విధంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించలేక దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని ప్రయత్నం చేయడం దోషకరం అని చెప్పండి.